అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు ఉన్నారు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి, 9 రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలాగ పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం ఈ అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు, నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు ఒకసారి వివరించండి. ఎప్పటికైనా లైఫ్ అంటే మిశ్రమమే. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి. ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలైనా సరే, ఏ నెల ఫలితాలైనా సరే, చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు. మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని. అవి చెప్పకుండా మనం చెప్పలేము అన్నమాట. గ్రహస్థితి తెలియకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ కింద అయిపోతుంది. ఎవరైనా చెప్పేయచ్చు. అంటే నీ మొహం చూసి మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు, ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే. ఇప్పుడు కొయ్య వాళ్ళు చెప్తారు, అలా అవుతుంది. సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి. మీ జాతకం ఒకటి, కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, మనం చెప్పలేము అలాగా. సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి, ఏ డిగ్రీలో ఉంటాయి, ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట. కానీ మనం ఏంటంటే 9 గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం 9 గ్రహాలు 12 రాసులు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ 12 రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట. సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం. నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట. శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నామంటే ఆయనే ఆయుకారకుడు, కర్మకు కూడా ఆయనే కారకుడు. కర్మ అంటే ఏంటి? మనం చేసే పనే మనకి కర్మ. దాంతో పాటే మనకి రిటర్న్స్ వస్తాయి, దాంతో పాటే మనకి బాధలు వస్తాయి. అంటే రోజువారు మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. సో ఎక్కువ కెరియర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు. నవంబర్ 28 కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉంది? ఇప్పుడేమో కుంభరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ బెనిఫిట్ గ్రహం అని చెప్పేది, బలంగా ఒక చోట కూర్చుంటారు, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం. సో గురువు ఏంటంటే ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన ఈ నెల 18th అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆయన ఎగ్జాల్టేషన్కి వస్తుంది, అంటే ఉచ్చ స్థితికి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోపోయేది కుజగ్రహం గురించి. కుజుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. తుల నుంచి 27th అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో సింహంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్, మనకి అన్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాము. సూర్యగ్రహం. సూర్యగ్రహం ఏమో మనకి 17th అక్టోబర్ కి తులకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు. శుక్రుడేమో కన్యకి 9th అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట. ప్రస్తుతం వీనస్ కేతు కలయిక మనకి సింహంలో ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే డెబిలిటేషన్ కి వెళ్తున్నారు. అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ అవుతారు అనమాట. సో 17th అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బుధ గ్రహం గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన 3rd అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 24th అక్టోబర్ కి వృశ్చికానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఇవి గ్రహస్థితులు. సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటర్, అలాగే సన్ డెబిలిటేషన్ కి వెళ్తోంది. సో ఇవేంటంటే మనం చూసాము అంటే
12 రాసుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుంది అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. ఓకే. అలాగే సింహ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది. అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది, ధనుర్కి బాగుంటుంది, మకరానికి కూడా బాగుంటుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు. అలాగే వీనస్ మనం చూసాము అంటే 6th హౌస్ కి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు, కానీ 5th హౌస్ కి వెళ్తున్నారు. సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట. ఓకే. ఏవే ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మేడం ఇప్పుడు కుంభరాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కుంభరాశి వాళ్ళకి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళకి ఏలినాటి శని అనేది ఉంది. కానీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూసామంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జూపిటర్ చూపు కూడా వెళ్ళిపోతుంది. సో కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్, ఎందుకంటే ఏలినాటి శని ఉంది, సెకండ్ హౌస్ లో శని ఉన్నాడు. సో ఇబ్బంది పెడతాడు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం దింపుతాడు. అదొకటి కాకుండా ఇంట్లో కూడా కొంతవరకు కలహాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శని అయ్యారు, ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ గా కూడా కొంతవరకు హెల్త్ కూడా ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ 7th హౌస్ లో మనకి కేతు ఉన్నారు, మనకి తెలుసు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కొంతవరకు ఒక పార్ట్నర్ వాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే కొలీగ్స్ తో కానీ అందరితో కానీ జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ మాట అక్కడ చెప్పడము, అలా జాగ్రత్తగా చేర్చుకుంటా. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th లో ఆడేమో 9th లో డెబిలిటేషన్ లో ఉన్నారనమాట. సో కొన్ని జాతకాలు చూస్తే నీచభంగ రాజయోగాలు కలిసి ఉంటాయి. కానీ మనం జనరల్ గా చెప్పుకోవాలి అంటే కొంత ఏంటంటే సూర్యుడు డెబిలిటేషన్ లో ఉన్నాడు కనుక, 7th లో డెబిలిటేషన్ లో ఉన్నాడు కనుక పార్ట్నర్స్ దగ్గర రిలేషన్షిప్ దగ్గర జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. మ్యారిటల్ లైఫ్ మనం చెప్పాం. అలాగే సెకండ్ లో మనకి శని ఉన్నారు. ఓకే, అంటే ఈ రాశికి అధిపతియే ఆయన. తప్పక కుటుంబంలో కూడా కొంతవరకు ఎడబాటు అనేది తెస్తాడు. అండ్ ఆల్సో ఏంటంటే డిసగ్రిమెంట్స్ అనేవి తెస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే కూడానే రాహు ఉన్నారు. సో ఫారిన్ లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతవరకు ఏంటంటే వాళ్ళ పనిలో ఏంటంటే నిమజ్జనం అయిపోయి వెళ్ళిపోతారు కనుక అంత ఎడబాటు అనేది ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే కొంతవరకు మనం చూసాము అంటే ఎడబాటు అనేది రిలేషన్షిప్ లో తప్పదు. ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్ లో లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంతవరకు డిసగ్రిమెంట్స్ ఉంటాయి, దూరంగా ఉండడం అనేది మనకి కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ కుంభరాశిలో ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో వివరించండి. రియల్ ఎస్టేట్ అని కాదు, జనరల్ గా మనం చెప్పామంటే కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అంటే ఏంటి కొంచెం లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో కమిషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి, నెగటివ్ అవుట్కమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఐటీ సెక్టార్స్ లో ఉన్నారో లేకపోతే ఫిలిం ఇండస్ట్రీస్ లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి. సో ఫిలిం ఇండస్ట్రీ మాట్లాడదాం. మనం చాలా వరకు మన ఐటీ మాట్లాడుకున్నాము. సో ఫిలిం ఇండస్ట్రీలో అంటే వీళ్ళకి రావు కూడానే ఉన్నారు కనుక తప్పక ఏంటంటే కష్టపడింది ఏమి రాదు. ఫస్ట్ అంటే రావు ఏంటంటే ఆపర్చునిటీస్ బాగా చూపిస్తాడు. కలియుగానికి ఇలాంటి అంటే ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలన్నమాట. సో కొంతవరకు అనుకూలంగా ఉంది కనుక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే లాసెస్ ఉన్నాయి, అక్కడ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అన్ని లేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే మేడం, ఈ కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ అక్టోబర్ లో బాగుంటుందో ఒకసారి వివరించండి. ఆ కుంభరాశి వాళ్ళు తప్పక ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే శనికి కాళ్ళు పట్టుకోవడం మంచిది. శనికి ఏంటంటే ప్రీతి సర్వీస్. సో సర్వీస్ చేయడం అంటే ఒక అనాథాశ్రమం వెళ్ళో వృద్ధాశ్రమం వెళ్ళో వెళ్ళి సర్వీస్ చేసుకోవచ్చు. అన్నదానం కన్నా మించిన దానం లేదు, తప్పక అన్నదానం చేయొచ్చు. అలాగే ఒక గోవుకి శనివారం పూజ చేసి, గోవు పూజ చేసి తప్పక ఏంటంటే ఆహారం పెట్టడం మంచిది. బ్రాహ్మణునికి నిండు
అంటే ఏంటంటే చదువుకున్న బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం Okay. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో తప్పక చేయండి. మనం ఏమో నవరాత్రుల్లో ఉన్నాం కనుక తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. ఓకే.